సోదరులారా, మనలోని చాలామందికి వితర్ నమాజ్ యొక్క ఘనత ఆవశ్యకత తెలియని కారణంగా ఎలాంటి కారణం లేకుండానే వితర్ నమాజ్ని వదిలిపెట్టడం జరుగుతుంది. వితర్ నమాజ్ అనేది సున్నతే ముఆక్కిదా, ఇది తప్పనిసరి ఫరజ్ కాదు, కానీ బలమైన కారణం లేకుండా వితర్ నమాజ్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. వితర్ అంటే బేసి సంఖ్య రకాతులు. ఉదాహరణకి 1, 3, 5, 7, 9 ఈ విధంగా బేసి సంఖ్యలో వితర్ నమాజ్ చదవడం జరుగుతుంది. రాత్రి అన్ని మనకు సున్నతులు, నఫీళ్ళు అన్ని నమాజులు చదివిన తర్వాత చివరిగా చదివేటట్టు నమాజ్నే వితర్ నమాజ్ అని అంటారు. ఈ నమాజ్ని మనం ఫజర్ నమాజ్ కంటే ముందు చదవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, సహబా రదియల్లాహు అజ్మాయిన్ తహజ్జుద్ నమాజ్ చదివిన తర్వాత చివరికి వితర్ నమాజ్ చదివేవారు. అయితే ఎవరైతే ఫజర్ కంటే ముందు నిద్ర మేల్కోలేము అనేటటువంటి భయం ఎవరిలోనైతే ఉంటుందో, ఎవరైతే తహజ్జుద్ నమాజ్ చదవరో వారు తప్పనిసరిగా ఇషా నమాజ్ చదివిన తర్వాత ఏదైతే మనం సున్నతులు, నఫీలు చదువుకుంటామో చివరికి వితర్ నమాజ్ తప్పనిసరిగా మనం చదువుకోవాలి. ఒకవేళ ఎవరైనా రాత్రి ఇషా నమాజ్ తర్వాత వితర్ చదవనట్లయితే కనీసం వీరు ఫజర్ నమాజ్ కంటే ముందు నిద్ర మేల్కొని వితర్ నమాజ్ని తప్పనిసరిగా చదవాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 750 హజరత్ ఇబ్నే ఉమర్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు ఉదయం అవ్వక ముందే వితర్ నమాజుని చదువుకోండి అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి ఫజర్ కంటే ముందు వరకే ఈ వితర్ నమాజ్ అనేది మనం చదువుకోవాలి. సహీ ముస్లిం హదీస్ నంబర్ 751 ఇబ్నే ఉమర్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు రాత్రి నమాజుల్లో చివరిగా వితర్ నమాజ్ని చేర్చుకోండి. అంటే వితర్ నమాజ్ అన్నిటికంటే చివరిలో చదివేటటువంటి నమాజ్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 752 ఇబ్నే ఉమర్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, రాత్రి చివరి భాగంలో విత్ర్ ఒక రకాత్ అని తెలియజేశారు. కాబట్టి ఒక రకాత్ కూడా మనం వితర్ నమాజ్ చదవచ్చు. ఇది రాత్రి చివరి భాగంలో చదివేటటువంటి నమాజ్ అని చెప్పారు. అంటే మనము ఇషా నమాజులు ముగించిన తర్వాత మనము వితర్ నమాజ్ చదువుకోవచ్చు. ఒకవేళ ఫజర్ కంటే ముందు నిద్ర మేల్కొనలేము అనేటటువంటి భయం ఉన్నట్లయితే మీరు ఇషా నమాజ్ చదువుకున్న తర్వాత సున్నతులు, నఫిల్ నమాజులు ఆచరించిన తర్వాత చివరి నమాజ్గా వితర్ నమాజ్ని బేసి సంఖ్యలో మనం చదవాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1981 హజరత్ అబూ హురైరా రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా నాకు నా ప్రియ ప్రవక్త 3 విషయాల హితబోధ చేశారు. అందులో ఒకటి ఏమిటంటే ప్రతి నెల 3 ఉపవాసాలను పాటించు. రెండవ విషయం ఏంటంటే మిట్ట మధ్యాహ్నానికంటే ముందు చాష్త్ నమాజ్ని ఆచరించు. మూడో విషయం ఏమిటంటే రాత్రి పడుకునే ముందు వితర్ నమాజ్ని తప్పనిసరిగా ఆచరించు అని ఈ 3 విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 1362 అబ్దుల్లా బిన్ అబీ ఖైస్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా నేను ఆయిషా రదియల్లాహు వారిని అడిగాను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ నమాజ్ ఎన్ని రకాతులు చదివేవారు అని. అప్పుడు ఆయిషా రదియల్లాహు వారు ఈ విధంగా తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ నమాజ్ 7 రకాతుల కంటే తక్కువ, 13 రకాతుల కంటే ఎక్కువగా ఎన్నడూ చదవలేదని మా ఆయిషా రదియల్లాహు వారు జవాబిచ్చారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తహజ్జుద్ నమాజుని కలుపుకొని వితర్ నమాజుని చదివేవారు. కాబట్టి ఆయిషా రదియల్లాహు వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాత్రి చివరి ఘడియల్లో మేల్కొని ఫజర్ నమాజ్ కంటే ముందు వితర్ నమాజ్ ఏదైతే ఆచరించేవారో వితర్ నమాజ్ కంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ చదవాలనుకున్నప్పుడు ప్రవక్త వారు 4 రకాతులు సున్నత్ నమాజ్ చదివి 3 రకాతులు వితర్ అంటే 7 రకాతులు. ఇక అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 6 రకాతులు సున్నత్ చదివి 3 రకాతులు వితర్ చదివేవారు. లేదా 8 రకాతులు సున్నత్ చదివి 3 రకాతులు వితర్ చదివారు. 10 రకాతులు సున్నతులు చదివి 3 రకాతులు వితర్ అంటే 13 రకాతులు. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వితర్ నమాజ్ని ఆచరించేవారు అని ఆయిషా రదియల్లాహు వారు తెలియజేస్తున్నారు. అబూ దావుద్ హదీస్ నంబర్ 1322 అబూ అయ్యూబ్ రదియల్లాహు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ప్రతి ముస్లింపై విత్ర్ నమాజ్ అనేది సాంప్రదాయకంగా సున్నత్గా చేయబడింది. కాబట్టి వితర్ నమాజ్ చదువుకోవాలి అనుకున్నటువంటి వారు వితర్ని 5 రకాతులైనా చదవచ్చు, లేదా 3 రకాతులైనా చదవచ్చు, లేదా కనీసం 1 రకాత్ అయినా చదువుకోవచ్చు అని తెలియచేయడం జరిగింది. కాబట్టి ఇది బేసి సంఖ్యలో ఆచరించబడుతుంది. 5 అయినా 3 అయినా 1 రకాత్ అయినా మీరు వితర్ నమాజ్ని చదవచ్చని చెప్పడం జరిగింది. అబూ దావుద్ హదీస్ నంబర్ 1416 హజరత్ అలీ రదియల్లాహు వారి ఉల్లేఖన ప్రకారంగా
అల్లా బేసి సంఖ్యను ఇష్టపడతాడు. ఎందుకంటే అల్లా బేసి ఒక్కడు కాబట్టి ఒంటరితనాన్ని ఇష్టపడతాడు. కాబట్టి ఓ ఖురాన్ ప్రజలారా మీరు వితర్ నమాజ్ని ఆచరించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. తిర్మిజీ హదీస్ నంబర్ 463 ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విత్ర్ నమాజ్లో ఏ రకాతులు ఏ సూరాలు చదివేవారంటే ప్రవక్త వారు మొదటి రకాతులో సూరే ఫాతిహాతో పాటు సూరే ఆలా చదివేవారు. 87వ సూరా ఇది. ఇక అలాగే రెండవ రకాతులో సూరే ఫాతిహాతో పాటు సూరే కాఫిరూన్ చదివేవారు. అదేవిధంగా మూడవ రకాతులో సూరే ఫాతిహాతో పాటు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరే ఇఖ్లాస్ చదివేవారు. మరియు సూరే ఇఖ్లాస్తో పాటు మువజ్జతైన్ చదివేవారు. సూరే ఇఖ్లాస్ సూర నంబర్ 112. అలాగే సూరే మువజ్జతైన్ సూరాలు అంటే సూరే ఫలక్ మరియు సూరే నాస్. సూరే ఫలక్ సూర నంబర్ 113, సూరతు నాస్ సూర నంబర్ 114. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ సూరాలు వితర్ నమాజ్లో చదివేవారు. అయితే వితర్ నమాజ్లోని దుఆయే ఖునూద్ని మనం తప్పనిసరిగా చదవాలి. అల్లాహుమ్మ హదీని ఫీమన్ హదైత్ వాఫీని ఫీమన్ ఆఫైత్ వతవల్లని ఫీమన్ తవల్లైత్ వబారిక్ లీ ఫీమా ఆతైత్ వఖినా షర్ర మా ఖదైత్ ఫఇన్నక తఖ్దీ వలా యుఖ్దా అలైక్ వఇన్నహు లా యజిల్లు మన్ వాలైత్ వలా యఇజ్జు మన్ హదైత్ తబారక్త రబ్బనా వ తఆలైత్. ఈ దువా ఇక్కడ స్క్రీన్లో చూసైనా తప్పనిసరిగా మీరు నేర్చుకోండి. దుఆయే ఖునూద్ వితర్ నమాజ్లో ఈ దువా చదవాలి. కాబట్టి ఏ కారణం లేకుండా వితర్ నమాజ్ని వదిలిపెట్టడం ఒక రకంగా ఇది పాపం చేసిన దాంతో సమానం. కాబట్టి ఇది సున్నతి ముఆక్కిదా. తప్పనిసరిగా రాత్రి చివరి నమాజులో భాగంగా వితర్ నమాజ్ని మనం ఆచరించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా వితర్ నమాజ్ని తప్పనిసరిగా ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బ్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.